ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో ముముక్షు మొదటి భాగమైంది, ఇప్పుడు రెండవ భాగం. శ్రీశేషదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఎటువంటి గురువును ఆశ్రయించాలి? ఉక్త సాధన సంపన్నః తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసేదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోక్షణం. మొదటగా వివరించిన సమాధి సాధన సంపత్తులు గల వ్యక్తి జిజ్ఞాసుగా ఆత్మతత్వమును తెలుసుకునదలిచినచో ఎవని ద్వారా బంధ విముక్తికి తగిన జ్ఞానము లభించునో అటువంటి ప్రాజ్ఞుడైనటువంటి గురువునే ఆశ్రయించవలెను. బ్రహ్మనిష్ట గల శ్రోత్రియుడే ప్రాజ్ఞుడు అనబడతాడు. సమగ్ర వేదాంత జ్ఞానముతో పాటు తర్క మీమాంస శాస్త్రములలో ప్రావీణ్యము గల ఆత్మవేత్తయే మోక్షప్రాప్తి లభించడి బ్రహ్మతత్వమును ఉపదేశించుటకు తగిన గురువుని గ్రహించుట చాలా ముఖ్యము. నిత్యానిత్య వస్తు వివేకః ఇహ మూత్రార్ధఫలభోగ విరాగః సమాధి షట్క సంపత్తి ముముక్షత్వముముచ్యతే అని తత్వం బోధిస్తుంది. నిత్య అనిత్యమైనటువంటి వస్తువుల యందు వివేకము, ఇహపరలోక భోగాలను కోరకుండా ఉండడం, సమాధిగా కలిగినటువంటి 6 సంపదను కలిగి ఉండడం ఉందే, అలాంటి వారికే ఈ అర్హత ఉంటుంది. మోక్షాన్ని పొందాలనే ఆకాంక్ష చిత్తమందు దృఢంగా ఉండటం అనేది 4 విధానములు సాధకుని సాధనలో అత్యవసరాలని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఆ విధానాలే సాధన చతుష్టయం. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని నిత్య సత్యాన్ని అన్నమయ్య తన పదకవితారు ద్వారా నిరూపించాడు. నిత్యం సత్యం సనాతనం అయినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఈ సమస్త బ్రహ్మాండమంతయను ఆవరించి ఉంది. అలాంటి ఆత్మానంద తేజోమయ స్వరూపముగు బ్రహ్మ విద్యపై పట్టు సాధించాలి. అనిత్యమైన వస్తువులపై భ్రమను వదిలిపెట్టాలి. అప్పుడే నిత్యానిత్య వస్తు వివేకం అనేది మనకి ఏర్పడుతుంది. అంతవరకు మనిషి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇహ స్వర్గ భోగేషు ఇచ్చారాహిత్యం. ఇహలోకంలో స్వర్గలోకంలో ఉండే భోగాల పట్ల ఆసక్తి వదిలివేయాలి. ఈ 2 లోకాల్లో అనుభవించే సుఖాలు అశాశ్వతాలు. యజ్ఞయాగాలు దాన ధర్మాల ద్వారా పుణ్యం సంపాదించిన వారు మరణానంతరం స్వర్గంలో భోగాలు అనుభవించి పుణ్యఫలం ముగిసిన తరువాత జగతిలో జన్మించాలి. అయితే మరుజన్మలేని స్వస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకొని వర్తించడం శ్రేయోదాయకం. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6నే సమాధులు అంటారు. అరిషడ్వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు మానవుని యొక్క అంతఃశత్రువులు. మనసు దురలవాట్లను మానేలా చేసే గుణమే శమము. శరీరమనే రథానికి ఇంద్రియాలు గుర్రాలని, మనస్సు పగ్గాలని ఆత్మతత్వ విచారణలో చెప్పబడింది. ప్రతిఫలాన్ని వదిలిపెట్టి పనులు చేయడం వలన ఇంద్రియాలకు సత్ఫలితం సిద్ధించడమే దమము. అనుచితమైన పనులను ఒకసారి వదిలివేసి మరలా చేయకపోవడమే ఉపరతి. శీతోష్ణ సుఖదుఖాలనే ద్వంద్వాలను సహించుకోవడమే తితిక్ష లేక ఓర్పు. సద్గురు యొక్క బోధన, వేదాంత సార సంగ్రహణములందు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు.
కార్యాచరణకు విశ్వాసం తప్పనిసరి. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు భగవద్గీతలో. ఈ వాక్యం శ్రద్ధ గలవానికి జ్ఞానం అర్థము లభిస్తుంది. బ్రహ్మలో ఐక్యమై మోక్షాన్ని పొందడానికి ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. అలాగే కామిగాని వాడు మోక్షగామి కాడు, సూక్ష్మంలో మోక్షం. ఈ మాటల్లో ఉన్న మోక్షాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ రచనలో వాడిన పదాలు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మను మరియు వ్యాఖ్యలు. సర్వం కల్విదం బ్రహ్మ మొదలైనవి కూడా ఈ కోవకు చెందినటువంటివే. ఉపనిషత్తుల నుండి స్వీకరించడమే జరిగింది. ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానానికి ప్రతీకలు, కానీ మతానికి మాత్రం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు కనబడేది మొదటి సమీకరణంలో జీవుడు అంటే మైండ్, జగత్తు అంటే మ్యాటర్ అంటారు, తో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ సంబంధంతో కూడుకుని ఉన్న బంధమే సంసారంగా చెప్పబడుతుంది. ఈశ్వరుడు ఈ బంధాన్ని, సంసారాన్ని దాటి ఏకాంతంగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇది సన్యాసం అంటే అబ్సల్యూట్. గజేంద్ర మోక్షం కథలో గజేంద్రుడు తను ముసలిబారు నుండి కాపాడమని దైవాన్ని ప్రార్థించినట్లుగా జీవుడు జగత్తులో ఏర్పడిన బంధం నుండి, సంసారం నుండి బయటపడాలని జగత్తు నుండి దృష్టిని మరల్చి బంధానికి అవతల ఎక్కడో ఉన్నాడని ఊహించే ఈశ్వరుడిపై అనగా దైవంపై దృష్టి సారిస్తాడు. కానీ రిలేటివిటీ అనగా సాపేక్షతని దాటి ఈశ్వరుడి స్థాయిలో అందుకోలేక ఆ ఈశ్వరుని అక్కడి నుంచి తీసుకొచ్చి జగత్తులో ఒక గుడి కట్టి ఆయన అందులోనే ప్రతిష్ఠించి భక్తిభావంతో ఆయనతో కూడా సంబంధం పెట్టుకొని తనకు ప్రతికూలంగా మారినటువంటి ఈ జగత్తును తనకు అనుకూలంగా మార్చమని ఆయనను ప్రార్థిస్తూ ఉండడం వలన జీవుడు సంసారం నుండి బయటపడకపోగా ఈశ్వరుణ్ణి కూడా జగత్తులోకి, సంసారంలోకి లాగి ఆయనకు అన్నియూ సమకూర్చలేక సతమౌతమవుతూ సంసారాన్ని మరింత పెంచుకుంటున్నాడు. ఈ లోకంతో సంబంధం పెట్టుకోవడం కొరకు లౌకిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నచో, ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవడం కొరకు మత వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నాడు. మనిషి ఎంతగా ప్రయత్నించినప్పటికీ తాను పొందవలసిన దాన్ని పొందటం అంత సులభమైనది కాదు. దానికి కృషి అనేది అవసరం. మోక్షాన్ని పొందడం అంటే అంత సులభ సాధ్యమైన పని కాదు. మోక్షానికి కావలసినటువంటి మార్గాలలో ఉండటం అనేది చాలా అవసరం. కేవలం ఈ సత్యమైనటువంటి బ్రహ్మాన్ని గుర్తించకుండా మాయా జగత్తులో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏనాటికి ముముక్షత్వానికి అర్హతను పొందలేడు. ఎప్పుడైతే తాను ముముక్షత్వాన్ని కావాలని కోరుకుంటాడో అప్పుడు తన యొక్క ఉనికిని తాను మాయ నుండి బయటపడేయటానికి ప్రయత్నిస్తాడు. ఎవడైతే తన మాయ నుండి బయటపడతాడో వాడే మోక్షానికి అర్హత పొందుతాడు. సాపేక్షతో ఉండడం వలన జీవ జగత్తులో ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. జీవుడు లేకపోతే అనగా మరణించాడనుకోండి, ఈ జగత్తు లేదు. ఈ రెండూ లేకపోతే సంసారమే లేదు. కానీ జగత్తుతో పాటు తను కూడా లేకుండా పోతుండడం వలన స్వేచ్ఛను అనుభవించే అవకాశం జీవుడికి లేదు. అందువలన జీవించి ఉండగానే అంటే రిలేటివిటీ సాపేక్షత నుండి సంసారము నుండి విముక్తిని పొందాలి. జీవించి ఉండగా పొందేటువంటి ముక్తి ఉందే అదే జీవన్ ముక్తి. పోనీ జీవించి ఉండగానే జగత్తుపై మమకారాన్ని వదిలిపెట్టేసిన శరీరం అంటే అహంకారం ఉన్నంత కాలం జగత్తుతో సంబంధం తప్పదు. ఒకవేళ జగత్తు నుంచి తప్పించుకున్నా దానిని గూర్చినటువంటి ఆలోచనల నుండి జీవుడు ఎన్నటికీ తప్పించుకోలేడు.
అహంకారమే విత్తనమై జగత్తుతో సంబంధము పెట్టుకొని సంసార వృక్షాన్ని విస్తరింపజేస్తుంది. శాస్త్రజ్ఞుడు జీవుడి స్థానంలో ఉండి తను చూసే జగత్తులో ఒక పదార్థానికి మరొక పదార్థానికి, శరీరంలో ఒక అవయవానికి మరొక అవయవానికి, మనస్సులో ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడు. ఐన్స్టీన్ మాత్రం జీవుడి యొక్క స్థానంలో ఉండి అక్కడ నుండి జీవ జగత్తుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గూర్చి సాపేక్ష సిద్ధాంతం అంటారు. అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అని దాని పేరు. దాన్ని ప్రతిపాదించిన తరువాత సృష్టిని గూర్చిన దృష్టి మొత్తం మారిపోయింది. స్వేచ్ఛను పొందాలంటే జీవుడు సాపేక్షను దాటి ఈశ్వరుడైపోవాలి. ఈశ్వరుడంటే జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? నేను స్వతఃసిద్ధంగా ఈశ్వరుడినే అనేటువంటి స్థానం. ఆ స్థితిని అనగా జ్ఞానాన్ని కోల్పోయి జీవుణ్ణవడం వలన జగత్తుతో సంబంధం ఏర్పడిందని గుర్తించే జ్ఞానము. ఈ జ్ఞానము శివుడికి ఉందనడానికి ఆయనకు జ్ఞాననేత్రం ఉండటమే నిదర్శనం. ఈ జ్ఞానంతోనే తనను జీవుణ్ణి చేసి సాపేక్షతలో, సంసారంలో, మాయలో పడేయబోయినటువంటి మన్మధుడిని గుర్తించి దగ్ధం చేసి తన ఈశ్వర స్థాయిని కోల్పోకుండా నిలుపుకున్నాడు పరమేశ్వరుడు. నేను ఈశ్వర స్థానం నుండి జీవుడి స్థానానికి పతనమవ్వడం వలన ఈశ్వర స్థానం ఖాళీ అయిపోయి ఆ స్థానంలో మరొక ఈశ్వరుడిని అనగా ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించవలసి వస్తుంది. జీవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించి ఈశ్వరుడై ఆ స్థానంలో ఉండి జీవ జగత్తుల మధ్య జరిగే వ్యవహారాలను సాక్షిగా చూస్తూ ఉండిపోదామనుకున్నా జగత్తు ఉండనివ్వదు. అతన్ని వ్యవహారంలోకి, వివాదంలోకి లాగి జీవుడిని చేసి మళ్ళీ సంసారంలో పడేస్తుంది. ఈ సంసారం నుండి ఈశ్వరుడు తప్పించుకోవాలంటే జగత్తు ఉండదు. ఒకవేళ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకొరకు ఈశ్వరుడు అంటే జ్ఞానం తను సాక్షిగా ఉండి చూస్తున్నటువంటి సాపేక్షతను, జీవ జగత్తులను అనగా అహంకార మమకారాలను రెండో సమీకరణంలో చూపించినట్టు తనలో కలిపేసుకొని బ్రహ్మ అయిపోవాలి. అప్పుడు నదులన్నీ సముద్రంలో లయమై తమ ఉనికిని కోల్పోయి సముద్రంగా మారినట్టు. ఎందుకంటే అందుకనే అంటారు నదీనాం సాగరోగతి. ఊరికే చెప్పలా. జీవ జగదేశ్వరులు ముగ్గురు జ్ఞానసాగరంలో లయమై తమ ఉనికిని కోల్పోయి బ్రహ్మంగా మారిపోతారు. ఇప్పుడు జగత్తు బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. అలాగే జీవుడు అయమాత్మా బ్రహ్మ. జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మ తప్ప రెండోది లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. నదులన్నీ కలిసి సముద్రంలో మారిన తరువాత వాటి మధ్య భేదం ఎలా లేదో అలాగే జగదీశ్వరులు మూడు బ్రహ్మమైనప్పుడు వాటికి మధ్య భేదం లేదు, ఉన్నా కనపడదు. మూడింటిని సమానంగా సజాతీయంగా బ్రహ్మగా చూడడం ఇది స్పిరిచువల్ కమ్యూనిజం అంటారు. జీవజగత్తులో కార్యమై ఈ కార్యం యొక్క సృష్టి స్థితి లయలకు ఈశ్వరుడు కారణమైతే ఈ కార్యకారణ సంబంధాన్ని, సాపేక్షతని, తర్కాన్ని దాటి ఉన్నది జ్ఞానం. ఆ సత్యాన్ని, బ్రహ్మాన్ని దర్శించడం కోసం
కార్యకారణ సంబంధాన్ని దాటిపోయినప్పుడు ఆ జ్ఞానం కూడా బ్రహ్మమే అవుతున్నది. సత్యం జ్ఞానం అయిన బ్రహ్మం కార్యకారణాలను జీవ జగదేశ్వరులను వ్యాపించి వాటిని తనలో లయం చేసుకొని నదులన్నింటినీ తనలో లయం చేసుకున్నటువంటి సముద్రంలాగా అనంతమయ్యింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నదులిన్ని అనంతమైన సముద్రంలో కలిసి నదులుగా అంతమై సముద్రంగా అనంతత్వాన్ని పొందినట్లు జీవ జగదీశ్వరులు అంతమై అనగా మృతమై బ్రహ్మగా అనంతత్వాన్ని అంటే అమృతత్వాన్ని పొందుతున్నారు. ఇలా జీవుడుగా ఒక జన్మ బ్రహ్మంగా మరో జన్మ, ఇలా 2 జన్మలు కలిగినవాడు దింనాగుడు. జీవుడు బ్రహ్మంగా మారడమే, వామనుడు త్రివిక్రముడు కావడం, భగవత్తత్వానికి జ్ఞానానికి మరియు బ్రహ్మానికి లింగం లేదు. 2 లింగాలు అనగా జీవ జగత్తులు లేకపోయినచో సంసారం లేదు. ఒకవేళ సంసారం లేకపోతే దాని నుంచి బయటపడేసేటువంటి ఈశ్వరుడు సన్యాసము లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ త్రయమే త్రిపుటి, త్రిపురాలు. ఈ త్రయం అనగా తాపత్రయం నుండి బయటపడటమే, త్రిపుటిని సంపుటిగా మార్చుకోవడమే, త్రిపురాలను అంతమొందించి త్రిపురాంతకుడు కావడమే మోక్షం. రాక్షసి ప్రాణం చిలకలో ఉన్నట్లు త్రిపురాల అస్తిత్వం, వాటి రహస్యం, త్రిపురా రహస్యం అంతా బ్రహ్మంలోనే ఉంది. సమస్త సృష్టి అంతా బ్రహ్మంలో ఉంది. సమస్త సృష్టి త్రిపుర సుందరి అయి ఆ సౌందర్యమే జీవుణ్ణి ఆకర్షించి సంసారం నుండి బయటపడకుండా కట్టిపడేస్తున్నది. సాపేక్షత నుండి, ద్వంద్వాల నుండి విముక్తి అవడంతో బ్రహ్మం శుద్ధి అయ్యాడు. ఈ స్థితిని తన బుద్ధితో గుర్తించడంతో బ్రహ్మం బుద్ధం కూడా అయ్యాడు. శుద్ధం, బుద్ధం, ముక్తం అయినప్పుడు కలిగేటువంటి ఆనందమే బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. పోతన గారి గజేంద్ర మోక్షంలో కథలో ప్రార్థనాపతి ఇలా అంటాడు: లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన తుదిన లోకం బగు పెంచీకటి కవ్వలన్నెవ్వడే కాకృతి వెలుంగు నతనినే సేవింతు. ఇందులో లోకంబులు, లోకేశులు, లోకస్తులు ఈ మూడింటిని, ఈ చీకటిని దాటి అవతల ఏకాకృతితో వెలుగొందుతున్నటువంటి నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని గజేంద్రుడు ప్రార్థించాడు. జీవ జగదీశ్వరులు అనాత్మ అయితే వాటి ఆత్మ బ్రహ్మం. ఆత్మను అనాత్మను వేరు చేసి చూడటం ఆత్మానాత్మ వివేకం అయితే, అనాత్మను కూడా ఆత్మలో లయం చేసి చూడటం ఆత్మానాత్మ వివేకమైతే, అనాత్మను కూడా ఆత్మలో లయం చేసి అంతా ఆత్మగానే బ్రహ్మంగానే చూడటమిందే దానినే మోక్షం అంటారు. ఇప్పుడు ఉన్నది ఒకటి, అది నేనే, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ వేరు, నేను వేరు అంటే ఆత్మ వేరు, అనాత్మ వేరు అనుకుంటే ఉన్నది ఒక్కటే, అది బ్రహ్మము, అది నేనే, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ వేరు, నేను వేరు అనుకుంటే మళ్ళీ సంబంధం ముందుకు వస్తుంది. రెండూ ఉంటే రెండో దాని వలన భయం, వాటి మీద కోరిక, రెండు జీవుణ్ణి పనికి బానిస చేస్తాయి.
జీవుడు జగత్తును, ఈశ్వరుణ్ణి, బ్రహ్మాన్ని తనకు వేరుగా చూస్తూ వాటి గురించి వింటూ తెలుసుకుంటున్నంతసేపు అది అవగాహనే కాని అనుభవం కాదు. ఉపనిషత్ మహర్షులు సాపేక్షతని, సంసారాన్ని దాటి ఈశ్వరులై తాము దాటి వచ్చిన సంసార సాగరాన్ని తమలో లయం చేసుకొని బ్రహ్మ అయి అహం బ్రహ్మాస్మి అని అనుకున్నవారే. సంసారాన్ని దాటిపోవడం స్వేచ్ఛ అయితే, దాటి వచ్చిన సంసారాన్ని తిరిగి కలుపుకోవడం బాధ్యత. బాధ్యతతో పాటు స్వేచ్ఛే మోక్షం, అట్మాస్ఫియర్ ఫ్రీడమ్ అన్నాడు. దాటిపోతే అనుభూతి, కలుపుకుపోతే అనుభవం కలుగుతాయి. సన్యాసాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడి రిలేటివ్స్ లేదా సదా ఉండేటువంటి సంసారాన్ని, బంధువులను వదిలి ఉన్న శివుడు రిలేటివ్స్ని అంటే బంధుత్వాన్ని ఇష్టపడి సంసారంలో ఉన్న పార్వతిని తనలో లయము చేసుకొని అర్ధనారీశ్వరుడైనట్టు సంసారాన్ని దాటి ఏకాంతముగా సన్యాసంలో ఉన్న ఈశ్వరుడు ఈ జీవ జగత్తులను, సంసారాన్ని, సాపేక్షతని తనలో లయం చేసుకొని బ్రహ్మ అయ్యాడు. బ్రహ్మ అయిన ఈశ్వరుడు కేవలం సన్యాసి కాదు, కేవలం సంసారి కాదు, రెండింటినీ తనలో లయం చేసుకున్నటువంటి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. జ్ఞాని సన్యాసాన్ని, సంసారాన్ని వేరు చేసి చూడు. ఈ జ్ఞానంతోనే మనకి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారు, జగమంత కుటుంబం నాది అని. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావేలే అని ఆయన అన్నాడు. అంటే రెండు నావేలే అని బ్రాహ్మీ స్థితిలో ఉండి పడుకున్నారు. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, అందుకే ఆయన సంసారాన్ని, సన్యాసాన్ని, ధర్మాలని, రాజకీయాలని వేరు చేసి చూడలేదు. సంసారంలో ఉంటూనే సన్యాసిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు. రాజకీయాల్లో ఉంటూనే ధర్మాన్ని అనగా పాండవుల్ని విడిచిపెట్టలేదు. సంసారాన్ని, సన్యాసాన్ని, ధర్మాన్ని, రాజకీయాలను వేరు చేసి చూసేవారికి ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఎప్పటికీ పూర్తి అవగాహనకు రాదు. ఎందుకంటే దానిలో ఉండేటువంటి లక్షణం మాయా, మోహం అవుతుంది. క్షీరసాగరాన్ని దేవతలు, రాక్షసులు కలిపి మదిస్తేనే అమృతం పుట్టినట్లుగా సంసారాన్ని, సన్యాసాన్ని కలిపి పట్టుకుంటేనే అమృతం లాంటి బ్రహ్మానుభవం కలుగుతుంది. ధర్మ, అర్థ, కామ మోక్షాలలో ధర్మం ఈశ్వరుడు అంటే మోరల్ లైఫ్, అర్థం జగత్తు అంటే పబ్లిక్ లైఫ్, కామము జీవుడు అంటే ప్రైవేట్ లైఫ్, మోక్షమే బ్రహ్మ స్పిరిచువల్ లైఫ్. జీవ జగత్తులను కలుపుకుపోలేని ఈశ్వరుడు బ్రహ్మం కాలేడు. అలాగే అర్ధకామాలను కలుపుకుపోలేని ధర్మం మోక్షానికి అనగా పరిపూర్ణతకు ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తీయదు, సంశయమే లేదు. ఎందుకని బ్రహ్మంలో జీవ జగదీశ్వరులు ముగ్గురు ఉన్నట్టు మోక్షంలో ధర్మ, అర్థ, కామాలు మూడు ఉన్నాయి. కానీ ఆ మూడింట్లో ఏ ఒక్కదానిలో కూడా మోక్షం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో కూడా ధర్మ, అర్థ, కామాలు మూడు ఉన్నాయి. కానీ వాటిలో వారు లేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదావిరామ వినురవేమ అన్నాడు వేమన. మోక్షస్థితిలో ఉండి ధర్మార్థ కామములను మూడింటినీ కలుపుకుపోయారు. అందుకనే భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని చివరి శ్లోకంలో అంటుంది,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షం కొరకు ధర్మాన్ని విడిచిపెట్టమంది. కారణం ఈశ్వరుడు రెండో సమీకరణంలో చూపించినట్టు జీవ జగత్తులు రెండింటితోనూ సంబంధం పెట్టుకొని వాటిని నియంత్రిస్తూ సంసారంలో ఉన్నట్లు ధర్మం కూడా అర్ధకామాలతో సంబంధం పెట్టుకొని వాటిని నియంత్రణ చేస్తూ సంసారంలోనే ఉన్నది. అర్ధకామాలను కలుపుకుపోవడం ద్వారా ధర్మం సంసారాన్ని దాటిపోతేనే మోక్షం కలుగుతుంది. ఇంటికన్నా గుడి పదిలం, నికృష్టమైన శరీరం ఉత్కృష్టమైన ఆత్మ అంటూ అర్ధకామాలను, ధర్మాన్ని, జీవ జగత్తులను, ఈశ్వరుణ్ణి ఇహం పరం అని వేరు చేసి చూస్తే మోక్షం పరిపూర్ణత సాధించలేదు. అందుకనే కామి కానివాడు మోక్షగామి కాలేడు అని ఊరికే అనలేదు. అల్లసాని పెద్దన వింటారు కదా, కృష్ణదేవరాయల యొక్క దిగ్గజాల్లో ఒక అతను మను చరిత్ర కావ్యం రాశాడు. ఆ కావ్యంలో వరుదిని ప్రవరాఖ్యుల గురించి రాశాడు. ఆ ప్రవరాఖ్యుని ఎలా చేశాడు? ధర్మానికి ప్రతినిధిగా, వరుదిని ఏమో అర్ధకామాలకు ప్రతినిధిగా మలిచాడు. అంటే పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి వారిద్దరి అభిప్రాయాలకు ధర్మానికి, భోగలాలసతకు మూలమైనటువంటి మోక్షాన్ని, పరిపూర్ణతను అందుకోవడమే కావ్యాంశము. ఇప్పుడు జీవుడు, జగత్తు, జననం మరణం, మంచి చెడు, సుఖము దుఃఖము, శరీరము మనసు, దేశము కాలము, ఇహము పరము మొదలైనటువంటి ద్వంద్వాలన్నీ సాపేక్షతలే. వాటిది వీడదీయలేని బంధం. విడిచిపెడితే రెండింటినీ విడిచిపెట్టాలి, కలుపుకుంటే రెండింటినీ కలుపుకోవాలి. కానీ విడిచిపెట్టలేము. ఎందుకంటే అంతకుముందే జీవుడిగా జన్మించి ఉన్నాం. జీవుడిగా ఉన్నందుకు జగత్తును మాత్రం కలుపుకుపోవాలి. జన్మించినందుకు మరణాన్ని కలుపుకుపోవాలి. కలుపుకుపోవడం అలాగే దాన్ని పాజిటివ్ థింకింగ్ తప్ప మనకు మరొక మార్గం లేదు సుమి. మనలో ఉండే వెలుగు చీకటిని కలుపుకుపోయినట్టుగా ఈ ద్వంద్వాలను కలుపుపోయేదే జ్ఞానమే. కావున జ్ఞానం తప్ప మరొక మార్గము లేదు. తన జ్ఞానంతో జనన మరణాలను కలుపుకుపోయి బ్రహ్మ అయిపోవడం వలన బ్రహ్మానికి లాగే శివుడికి జననం లేదు, స్వయంభువు, మరణం లేదు, మృత్యుంజయుడు. బ్రహ్మానికి వలనే లింగం లేదు, అర్ధనారీశ్వరుడు. కలుపుకోవడం వేరు, కలిసిపోవడం వేరు. కలుపుకుంటే అనుభవానికి వస్తుంది, కలిసిపోతే అస్తిత్వమే పోతుంది. శివుడు ఈశ్వరుడై జీవజగత్తులను, సంసారాన్ని తనలో కలుపుకొని బ్రహ్మానుభవాన్ని, అమృతత్వాన్ని పొందాడు. మన్మధుని ప్రభావానికి లోనై జీవుడై సాపేక్షతతో సంసారంలో కలిసిపోతే ఈశ్వరుడిగా తన అస్తిత్వాన్ని కోల్పోయేవాడు. ఈశ్వర స్థాయిని వదిలిపెట్టి జీవుడై జగత్తుతో సంబంధం పెట్టుకోవడం మొదలు చెడ్డబేరం అవుతుంది. గణితపరంగా లేదా తాత్వికంగా చూసినా మూడుగా ఉన్న జీవ జగదీశ్వరులు, ధర్మార్థ కామాలు ఒక సమస్య. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి వాటిని ఏకం చేయడమే, సూక్ష్మీకరించడమే సమస్యకు పరిష్కారం.
ఆ పరిష్కారమే మోక్షం. సూక్ష్మీకరించడంలోనే మోక్షం ఉంది కనుక సూక్ష్మంలో మోక్షం అని అన్నారు. జీవ జగదీశ్వరుల నుండి సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మం దగ్గరికి అమృతత్వం వైపు ప్రయాణం చేయడమే. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకాంతాయ కళ్యాణ నిరేంద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.